అన్న రాబిన్హుడ్ ఇప్పుడే ఒక్కసారి ఆదిత్య సర్ప్రైజ్ ఆ సరుకు కోసం పోయినా ఆ సాంగ్ మాత్రం ఆదిత్య సర్ప్రైజ్ ఇట్లా మంది చూస్తా థియేటర్ పెద్ద థియేటర్ నాకు కనబడతలే అన్న అసలు కేటీఆర్ శర్మ అవ్వ ఆదిత్య సర్ప్రైజ్ ఆ సాంగ్ కి మాత్రం యూట్యూబ్ లో ఎంత హెల్ప్ చేయలేదు థియేటర్ లో కూడా పెద్ద స్క్రీన్ కానీ కెమెరా బయట పెట్టలేదు అవ్వలే అన్న దాని చెప్పండి అని చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటన్న స్టోరీ అంటే కొత్తగా అనిపించింది అన్న కానీ ఎక్కడ కూడా చిన్నగా అనిపించింది. కానీ మెయిన్ గా నేను డేవిడ్ వార్నర్ కోసం పోయినా అసలు ఆయన లుక్ ఆయన స్టైల్ ఆ హెలికాప్టర్ వచ్చి ఎంట్రీ ఇస్తాడన్న అసలు ఎంట్రీ మాత్రం మామూలుగా ఉండనా. అండ్ నిత్యన కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. అసలు డేవిడ్ వార్నర్ తీసుకొని ఆయన ఎంట్రీ ఆయన డైలాగు అసలు ఎంత చక్కగా మాట్లాడారు. యాక్టింగ్ మాత్రం సూపర్ అన్న. అంటే స్టోరీ అంటే వేరే అంటే ఈ స్టోరీ ఆ జోనర్ కి వేరే స్టోరీ నాకే చాలా బాగా నచ్చింది. సినిమా మాత్రం కొత్తగా ఉంది అందరు చూడాలి. అండ్ మెయిన్ గా డేవిడ్ వార్నర్ కోసం పోయినా నాకు ఫుల్ ఎంజాయ్ చేసిన. మన సన్ రైజర్స్ తెలుసుగా ఆ నిచ్చిన కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. నాకు నిచ్చిన కంబ్యాక్ మూవీ అండ్ ఎక్కడ చిన్న మిస్టేక్ ఉంటాయి అన్న అది చిన్న స్లోగా అనిపిస్తుంది కానీ స్టోరీ మాత్రం బాగుందన్న. మెయిన్ గా డేవిడ్ వార్నర్ కోసం పోయినా యాక్షన్ ఎలిమెంట్స్ ఫైటింగ్ సీన్స్ కొత్తగా ఉంది. మెయిన్ గా మన నేను కేతికి సినిమా కోసం పోయినా ఆదిత్య సర్ప్రైజ్ అది కొంచెం దానికోసం పోయినా అది దొరకలే అన్న. శ్రీలీల అంటే స్కోప్ లేదన్న అంటే చూడొచ్చు అన్న శ్రీలీల అంతా నేను కేతికి సినిమా కోసం పోయినా అది నాకు దొరికింది నాకు హ్యాపీగా అనిపించింది. ఓకే అన్న మరీ బోరింగ్ కూడా చూడొచ్చు అన్న వన్ టైం వచ్చి అన్న చాలా అంటే ఒక కామెడీగా మళ్ళీ ఫన్ గా ఉందన్న. ఎటువంటి అంటే సీరియస్ థింగ్స్ కూడా బాగున్నాయి సినిమాలో మాత్రం. ముఖ్యంగా హీరో ఎలివేషన్స్ అయితే సూపర్ అనమాట. ఇంకా క్యామియోలో ఏదైతే పేర్లేదన్న క్యామియో అయితే మాత్రం సూపర్ ఉందన్నమాట. క్యామియో మనం రివీల్ చేసి కాదు. సో నా వరకు చూసుకుంటే పిచ్చ కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది సినిమాలో. అంటే భీష్మ రేంజ్ లో అయితే సినిమా ఉందన్న. మంచి కామెడీగా మంచి అంటే సీరియస్ గా ఎలివేషన్ తో పాటు అండ్ ఎమోషన్ తో పాటు చాలా అంటే చాలా మంది అంటే కంబ్యాక్ అనుకోవచ్చు, బ్రేక్ వచ్చింది అనుకోవచ్చు. అలాగే ఆ సోలో అండ్ భీష్మ ఎలాగైతే ఇట్టని ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ మూవీ. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్నమాట. కాదు ఇప్పుడు వార్నర్ కి 2 నిమిషాలకి 2 కోట్లు వేయడం లాలీపాప్ సీన్ అవసరం అంటావా? అంటే ఆయన ఒక క్రికెటర్ కాబట్టి ఒక సినిమాలో రావాలని ఆయన మాత్రం రేంజ్ ఉంటుంది కాబట్టి ఆ కామియో ఏదైతే ఉందో 2 నిమిషాలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక ఎలివేషన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఒక సరదానెస్ ఉంటుంది అనమాట అందులో. సో నా వరకు చూసుకుంటే నితిన్ అన్నకే ఒక బ్రేక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. బ్లాక్ బస్టర్ ఇప్పుడే రాబిన్హుడ్ సినిమా పోయా చూసి వస్తున్నాను. ఈ సినిమా నేను డేవిడ్ వార్నర్ కోసం పోయినా. అబ్బా డేవిడ్ వార్నర్ కూడా తెచ్చి ఆ రాబిన్హుడ్ లో కలిపి కామెడీ ఉందా భయ్య. వార్నర్దే గ్రౌండ్ లోనే కాదు సినిమాలో కూడా చిత్తకొట్టుడు అంతే. చిత్తకొట్టుడు కుమ్మేశాడు సినిమా థియేటర్ కుమ్మేశాడు, కుమ్మ శుద్ధం చేశాడు అంతే. పుల్లపు పొడి చేశాడు సినిమాని. డేవిడ్ వార్నర్ కోసమే ఈ సినిమా బావాలి అందరూ ఖచ్చితంగా. ఎందుకంటే అతను ఒక హాలీవుడ్ అతను. పైగా ఇప్పటి వరకు క్రికెటర్లను పెట్టి తీసింది లేదనమాట. ఎక్కడ క్రికెటర్లను పెట్టి ఎవరు తీరా ఆ సాహసం చేయలే. ఫస్ట్ టైం ఆ డైరెక్టర్ ఎవరో మన రాబిన్హుడ్ సినిమా డైరెక్టరు మన నితిన్ గారు అందరూ ధైర్యం చేసి రాబిన్హుడ్ సినిమాలో మన డేవిడ్ వార్నర్ని పెట్టి తీస్తే ఖచ్చితంగా ఈ సినిమా ఇప్పుడు డేవిడ్ వార్నర్ ఉన్నాడు కాబట్టి ఇది హాలీవుడ్లో ఆడుతుంది, బాలీవుడ్లో ఆడుతుంది, కోలీవుడ్ అన్ని వుడ్లో ఆడేస్తుంది. ఇంకా ఇక్కడ ఇంకేమైనా బ్యాలెన్స్ వుడ్లు ఉంటే ఆడ కూడా ఆడుతుంది. ఏంది ఖచ్చితంగా ఈ సినిమా ఒక 1000 కోట్ల పక్క. ఇది అది వస్తాయని చెప్పిన నన్నేం చేయమంటారు రాలేదు. అదే కదా ఇక్కడ ట్విస్ట్ అదే ఇక్కడ అదే ఏంది మేమేదో అన్నాం వస్తాయే అని అన్నాం అభిమానంతో అన్నాం. ఇప్పుడు ఈ సినిమా కూడా మ్యాడ్ సినిమా కూడా ఒక 1000 కోట్లు రాబోతాయి అంటాం. వస్తే రావు కానీ సినిమా బాగుండాలి కదా. నాకైతే బాగుందా చూసా చెప్పా 2 కోట్లు వస్తాయని. కామెడీ సీన్లు అయితే రాబిన్హుడ్ లో అబ్బా మామూలుగా లేవు. నేనైతే పడిపోయినా. మల్లారెడ్డి చెప్పింది నిజమైంది. మల్లారెడ్డి అన్నాడైనా ఏమని తెలంగాణ బిడ్డ అని. కాబట్టి మన తెలంగాణ బిడ్డలు చేసే కామెడీలు మామూలుగా లేవు. కానీ ఈ సినిమా తెలంగాణలో కాదు అన్ని దగ్గర ఆడించాలి. ఏపీలో ఆడి, ఆ పక్క రాష్ట్రం ఆడి, ఆ పక్క దేశంలో ఆడి, అదేదో పక్క దేశం అంటాం పోలా ఆ దేశంలో థియేటర్ ఏమంట కరెంట్ చేయాలంట ఆడ కూడా ఆడి బొమ్మే ఆడ కూడా. కాబట్టి నేను చెప్పేది అలా ఉంటాయి. ఏ సినిమా అన్ని సినిమాలు ఆడాలి, అందరూ బాగుపడాలి. రేటింగ్ అయితే 10/10 ఈ సినిమాకే పక్కా ఫిక్స్ అయింది అన్న. నితిన్ గారి సినిమా చాలా రోజుల తర్వాత రాబిన్హుడ్ చూసినాం మేము. చాలా మళ్ళీ ఒక గుండె జరుగు గొల్లంతైంది, ఒక హార్ట్ అటాక్. ఇలాంటి సినిమా ఎప్పుడు ఎలా ఎంజాయ్ చేసామో మళ్ళీ ఒక రాబిన్హుడ్ ఒక లవ్ స్టోరీ తోటి ఒక యాక్షన్ తోటి వచ్చిన సినిమా. ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నితిన్ గారి కెరియర్లో ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత హిట్ లేక బాధపడ్డాడు నితిన్ అన్న. ఈ సినిమా నుంచి మంచిగా ముందుకు దూసుకొచ్చిండు. ఇది ఫస్ట్ ర్యాంక్ లో అనుకోవచ్చు నితిన్ అన్న గారిది. రాబిన్హుడ్ సినిమా అంతా బాగుంది. ఏమైనా ఫైట్స్ మాత్రం ఎలివేషన్స్ కానీ డైరెక్షన్ కానీ ముందుగా చెప్పాలి హ్యాట్సాప్ చెప్పాలి. రాబిన్హుడ్ కథ చూస్తుంటే
మైండ్ బ్లో అయిపోయిందనా. డేవిడ్ వార్నర్ ఎంత ఇష్టం అనిపించింది? ఆ, డేవిడ్ వార్నర్ ఎంత? అది బాగుంది. అంటే ఆ ఫైట్స్ కానీ, ఆ టైటిల్ తగ్గట్టు ఫైట్స్ కానీ, డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, కథ కానీ, ముందుగా పడే హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది యాక్టింగ్ లో అలా. సాంగ్స్ చాలా బాగున్నాయి, ఒక డిఫరెంట్ గా ఉన్నాయి సాంగ్స్, కొత్తగా తీసిరు. నిజంగా చెప్తున్నా, ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నితిన్ అన్న గారికి. ఛానల్ తో మంచి ఒక బెస్ట్ మూవీ పడ్డది, ఒక బ్లాక్ బస్టర్ పడ్డది. ఆ కాలంలో ఉన్న సినిమా ఒక మంచి ఒక పుంజుకొచ్చిన సినిమా అనా. ఫైట్స్ చాలా బాగున్నాయి, ఫైట్స్, ఎలివేషన్స్. మళ్ళీ ఒక అసలు చెప్పాలంటే మాటలు లేవు. మళ్ళీ ఒక పవన్ కళ్యాణ్ కనిపించింది అక్కడ చూస్తుంటే మన నితిన్ అని, అంత బాగా చేసిండు. సూపర్.